హలో, నేను వాళ్ళ రాత్రికి బాంబే నుంచి రావాల్సింది, కానీ మన వాళ్ళు ఫోన్ చేసి మనం ప్రెస్ మీట్ ఉంది వెంటనే బయలుదేరమ్మంటే నెక్స్ట్ దొరికిన ఫ్లైట్ పెట్టుకుని ఇమీడియట్గా వచ్చాను. అందువల్ల కొంత కారణం అయింది, క్షమించాలి. మీరంతా కొంచెం వెయిటింగ్లో ఉన్నట్టున్నారు. ప్రత్యేకంగా ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఆ రోజు అనుకున్న ప్రకారం మీరు బాధ్యతగా ఈ సినిమాని తీసుకెళ్తారు అని చెప్పింది మీరు నిజం చేసి అందరూ మినిమం 2.75 నుంచి రేటింగ్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. దానికి మీరందరికీ, అంటే సమాజంలో ఉన్న ఒక విషయాన్ని ఎత్తి చూపిస్తే దాన్ని బాధ్యతాయుతంగా మనం కూడా తీసుకెళ్ళాలి అని ప్రెస్ ఫీల్ అవ్వడం, దాన్ని అలా తీసుకెళ్ళడం, ఇటువంటి రేటింగ్లు రావడం, మీ అందరికీ మొట్టమొదటిగా కృతజ్ఞత చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి సినిమాని తీస్తే మీరెప్పుడూ దాన్ని భుజం కాసి తీసుకెళ్తూ ఉంటారు ప్రజల్లోకి అనేది మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ అయింది. సినిమా మొదటి మార్నింగ్ షో నుంచి మ్యాట్నీ నుంచి ఇప్పుడు ఫస్ట్ షో వరకు పెరుగుతూ వస్తుంది. దానికి కారణం ఏదో ఈ సినిమాలో చెప్పారు, ఏం చెప్పారు అనేది బయటకు వస్తుందన్నమాట. అంటే మనం మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్ల, ప్రతి స్టూడెంటు, ప్రతి మగాడు, ప్రతి లవర్సు, ప్రతి భార్యాభర్త కూడా వాళ్ళ మధ్యలో ఉండే రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ సినిమాలో రెండూ చెప్పారు. అందుకని ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ప్రత్యేకంగా కొంతమంది ఇందాక చూశాను, ఆడాళ్ళు బయటకు వచ్చి ఏడుస్తూ డైరెక్టర్ని కావిలించుకుని ఏం చెప్పావా మా మనసులో బాధని అన్నట్టుగా వాళ్ళు కావిలించుకుని ఏడుస్తుంటే మనకి ఇది చాలు కదా అనిపించింది సినిమా చూసినప్పుడు. ఇందాక ఇది చూసినప్పుడు మనం చేసిన దానికి ఇది చాలు కదా అనిపించింది. అమ్మాయిలకి అంత గుండెల్లో బాధని పైకి తీసుకురావడానికి దర్శకుడు, ఇవాళ ఈ సినిమాకి ఎవ్వరం కాదు, డబ్బులు పెట్టిన మేము కాదు, కథ ఎన్నుకున్న మేము కాదు, డైరెక్టర్ ఇస్ ద నంబర్ 1 ఈ సినిమాకి. ఆయన ఒక్కడే, ఆయన కన్విక్షన్ తోటి ఈ సినిమాని అలా తీసుకుని వచ్చారు. దానికి తోడు హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా అత్యద్భుతంగా దాన్ని తీసుకుని వెళ్ళి, ఇటువంటి అంటే చాకు లాంటి ఈ కుర్రాడు ఆ అమ్మాయి కలిపి చేస్తుంటే ఎక్కడ మనకి వీళ్ళు ఇంకొక 10% బెటర్గా చేసుంటే బాగుండన్న ఫీలింగ్ ఒక్కసారి కూడా రాదు. అంత బాగా చేశారు ఇద్దరును. అందుకని ప్రెస్ని మీరు ఇంతవరకు చేసిన దానికి మీకు కృతజ్ఞతలు. మీరు ఇక్కడి నుంచి కూడా ఈ సినిమాని ప్రజల్లోకి ఎంత బాగా తీసుకెళ్తారు, ఎంత దీనిగా మీరు బాధ్యతాయుతంగాని ఇదివరకు అన్నాం కదా, ఇప్పుడు సంతోషకరంగా సినిమా చూసి ఒక సంతోషకరంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. విద్య తిరుపతి వెళ్ళి ఈ సినిమా సందర్భంగా తిరుపతి వెళ్ళి రావడానికి లేట్ అయ్యి మధ్య దారిలో ఉన్నారు. అందుకని మిమ్మల్ని ఇంకా వెయిట్ చేయించడం ఎందుకని చెప్పి ఉన్నాము. ఐ కంగ్రాచులేట్ ది హోల్ యూనిట్. హీరో గారు మాట్లాడి తర్వాత డైరెక్టర్ని మాట్లాడమంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే సార్ చెప్పినట్టు మీరు ఇది ఒక బాధ్యతగా తీసుకొని సినిమాని ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆడియన్స్ బయటకు వచ్చి, అంటే అమ్మాయిలు బయటకు వచ్చి నన్ను చూసి ఒక 2-3 లుక్ ఇచ్చేశారు సార్. అంటే దాంట్లో నాకు అర్థమైపోయింది ఎంత కనెక్ట్ అయ్యారు సినిమాకి, క్యారెక్టర్స్కి ఎంత కనెక్ట్ అయ్యారని అర్థమైపోయింది. అండ్ ఐ కుడ్ సీ టియర్స్ ఇన్ సమ్ ఆఫ్ the audience's eyes. So I think
గెలిచామనిపించింది. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు మనం అదే అంటున్నాము, ఒక్క విక్రమ్ థియేటర్లో కూర్చున్న వాళ్ళు నేను ఈ సినిమా చూసి ఏదో బెటర్ అయ్యాను అని అనుకుంటే ఐ థింక్ దిస్ విన్ అనుకున్నాం. సో బయటకు వచ్చిన తర్వాత నాకు చాలా రివ్యూస్ వస్తున్నాయి అండ్ చాలా మెసేజ్లు వస్తున్నాయి పర్సనల్ నుంచి. అందరు ఏం చెప్తున్నారంటే ఎక్కడో మనకు తెలియకుండా ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనం కూడా ఉందాం, నేను కూడా ఇలాంటిది చేశాను అని అబ్బాయిలు నాకు టెక్స్ట్ చేస్తున్నారు. సో ఐ రియలైజ్డ్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ ద అదర్ పర్సన్ ఇన్ ద రిలేషన్షిప్ అని చూస్తున్నప్పుడు తెలుస్తుంది అని చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఈజ్ వర్త్ ఇట్. మనం పెట్టిన అంత హార్డ్ వర్క్ అదన్నీ వర్త్ ఇట్ అనిపించింది. సో once again thank you so much every one of you, and who haven't watched the film yet, please come to theaters and watch the film. Thank you. ఇప్పుడే వచ్చే న్యూస్ ఏంటంటే రష్మిక మీ అందరితో మాట్లాడాలని చెప్పి తన షూటింగ్ నుంచి మధ్యలో క్యారవాన్లోకి వచ్చి అక్కడ సెటప్ చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు త్వరలో మనకి ఇక్కడ కనబడబోతారనమాట. డైరెక్టర్ గారు మాట్లాడే ముందు మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా నువ్వు ఎమోషనల్ అవుతావేమో నీకు ఇవ్వట్లేదా? Thank you, sir. I would like to thank everyone from the bottom of my heart for accepting this film. Thank you, Allu Aravind sir, for having me on board. Thank you, Rahul Garu. Thank you, Deekshit. Thank you, my editor. Thanks to everyone out there who have been an immense support. Thanks to my lyricists who have helped me for the song, my musicians, my engineers, my assistants, my manager, my wife, Aisha. She couldn't be here. This film is for you also and for us. And thanks to everyone who has been of immense support. And thanks to Prashant also, who has... ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత సార్, నాట్ ఓన్లీ ఆ కామన్ ఆడియన్స్ అండి, మీడియా పీపుల్ అయిన మీరు, మీకు చాలా అంటే మీకున్న ఎక్స్పీరియన్సెస్ మాలో ఎవరికి ఉండవండి. మీరు టూ మెనీ మూవీస్ చూస్తుంటారు, రివ్యూస్ చెప్తూ ఉంటారు. మీరు ముందుకొచ్చి మీ ఒక కామన్ హ్యూమానిటీ తోటి ఒకసారి సినిమా చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మీ ఒరిజినల్ ఎక్స్పీరియన్సెస్, మీ ఒరిజినల్ రియాక్షన్స్ మీరు రేపు జనం అందరికీ షేర్ చేసుకుంటుంటే ఇది మామూలుగా హెల్ప్ అవుతుంది ఒక మంచి సినిమాకి. ఆ మంచి సినిమాకి మీలాంటి వాళ్ళ సపోర్ట్ చాలా అవసరం. మీలాగే మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి చాలా హోప్ఫుల్గా ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే అలా వచ్చి మీరు సినిమా రిలీజ్ అయింది అందరూ చూడండి అని చెప్పండి పోనీ. ఐ హ్యావ్ టు థ్యాంక్ మా గ్రీన్ ఫ్లాగ్, మా గ్రీన్ ఫారెస్ట్ రాహుల్. ఒక గ్రీన్ ఫారెస్ట్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో దట్ ఈస్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్. నేను నిన్నటి నుంచి అదే చెప్తున్నాను. అండ్ హీ పోర్ట్రేట్ ద అనదర్ గ్రీన్ ఫ్లాగ్ ఇంటూ అ రెడ్ ఫ్లాగ్. అండ్ బయటకు వచ్చి పాపం లుక్స్ ఇస్తున్నారు మన దీక్షిత్కి. అండ్ హీ సచ్ అ స్వీట్ బాయ్. And yeah, I'm just beyond grateful and honored and privileged to be a part of such a beautiful story. And I have Rahul to thank for it, and then of course Dheeraj to have let me be a part of this. And both Rashmika and Deekshit are just simply amazing. We didn't know that it was Rashmika and Deekshit, it was Vikram and Bhuma in the film. So yeah, I'm really thankful to all of you to let me be a part of it. Thank you. థ్యాంక్ యూ శ్రావ్య గారు, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ ధీరజ్ మొగిలినేని గారి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సార్. హలో అండి, గుడ్ ఈవినింగ్. మైండ్లో చాలా 100 థింగ్స్ రన్ అవుతున్నాయి. సో ఏం మాట్లాడతాను నాకు తెలియట్లేదు. ముందుగా ఈ సినిమాని మేము నమ్మి చేశాము. ఫస్ట్ మా పిఆర్ టీము, మా డిజిటల్ టీము, మా పిఆర్ఓస్ ఈ సినిమా చూసి వాళ్ళు మాలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్తో మేము నైట్ ప్రీమియర్స్ వేసాం. సో ప్రీమియర్స్ చూసిన తర్వాత చాలామంది మీడియా వారు, జర్నలిస్టులు అందరూ, వెబ్, టీవీ అందరూ చాలామంది పర్సనల్గా మాట్లాడారు. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత కాల్ చేసి మరీ మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మేము ఏ ఇంటెన్షన్తో ఈ సినిమా తీసాము, కనెక్ట్ అవుతారు అని ఏదైతే బలంగా నమ్మామో అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యి చాలాసేపు వాళ్ళ గురించి, సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో మేము ఆ రకంగా అక్కడ సక్సెస్ అయ్యామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ముందుగా మీడియాకి అందరికీ ఈ సినిమా రిలీజ్ ముందు వరకు మోసారు. రిలీజ్ తర్వాత ఇంతకన్నా ఎక్కువ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీది. సో అంటే మేము ఎంత మాట్లాడినా రిలీజ్ ముందు
మా సినిమా బాగుంటుంది, మా సినిమా మేము నమ్మి చేసామని చెప్తాము. బట్ ఇవాళ సినిమా మార్కెట్లో ఉంది, మేము చెప్పడానికి ఏం లేదు. ప్రతి ఒక్కరు టికెట్ కొనుక్కొని వెళ్ళి సినిమా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి సినిమాని రీచ్ అయ్యేటట్టు ఇంత బాగా తీసుకెళ్ళిన మీడియాకి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సినిమా సక్సెస్కి రెండుగా చూస్తారు. ఒకటి ఎంతమంది కనెక్ట్ అయ్యారు, రెండోది డబ్బులు ఎంత వచ్చాయి. ఫస్ట్ నిన్న ప్రీమియర్స్ తర్వాత నాకు పర్సనల్గా చాలామంది కూర్చొని మాట్లాడడం, నేను చాలా మన మీడియా వాళ్ళు కానీ ఫ్యామిలీస్తో వచ్చారు నిన్న. సో వాళ్ళు బయటికి వస్తూ వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది. అంటే ఒక ప్రౌడ్ సినిమా తీసాము, నా లైఫ్లో నేను ఎన్ని సినిమాలు చేసిన ఇలాంటి సినిమా